శ్రీకాంత్ గారు చేస్తే ప్రేయసి రావే, మన రామ్ ప్రసాద్ చేస్తే ప్రేయసి పోవే, ప్రేమికుడు పారిపోయే, స్కిట్ మాత్రం అదిరిపోయే అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నీకోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితులక. ఏంటి ఈ డాన్స్ ఏంటి? ప్రేయసి రావే సినిమాలో రాశి గారు నీకోసం అంటే ఎంత ఫీల్ ఉంటది? నేను కూడా అలాగే వేసా కదా. నువ్వు అలా చేయలేదు. నిజం సినిమాలో రాశి గారు ఉన్నారు కదా, నాకు పాము కాటు వేసిందో. మన ప్రేమ ఇంట్లో చెప్పావా? చెప్తేనే మా నాన్న ఎన్నిసార్లు చెప్తామని తిట్టాడు. ఎన్నిసార్లు చెప్పడం ఏంటి? అంటే 10th లో ఒకసారి చెప్పాను, ఇంటర్మీడియట్ లో ఒకసారి చెప్పాను, ఇప్పుడు నీ గురించి చెప్పాను. శ్రీకాంత్, ఇప్పుడు నేను నీ ప్రేమను ఒప్పుకోలేదు, ఏం చేస్తావు? ఇలాగంటావు అని తెలిసే ఈ పాయిజన్ బట్టలు పట్టుకొని తిరుగుతున్నానే. శ్రీకాంత్, నాకు కాదే, నీకు పట్టిద్దామనే. శ్రీకాంత్, నేను ఏదో సరదాగా అన్నాను. నేను మాత్రం సరదాగా నేను జోకే చేసా. పక్క వీధిలో ఒక ఫేమస్ గుడి ఉందట, ఆ గుడికి వెళ్దా. అవును, ఈ గుళ్ళో ఫేమస్ ఏంటి? ప్రసాదం పెట్టగానే అన్న తినేస్తారట అందరూ. ఇగో 3 గాజులు తీసుకొని మన ప్రేమ కోసం మొక్కుంటున్నాను చూడు. ఇప్పుడు పడలేదు. పడకూడదనే మొక్కున్నానే. ఇలా కాదు, ఇగో ఏంటిది ఇది? బెంగాలీ బ్యాంగిల్. ఇది వేస్తాను చూడు, మన లవ్ సక్సెస్. అయితే మా ఇంటికి వెళ్ళి మా నాన్నతో మాట్లాడదాం. నాన్నగారు, అమ్మా ఇదేనా రావడం? ఏంటి నానంటే పన్నడు వచ్చాడు? మా నాన్నగారు. నా పేరు శ్రీకాంత్, మీ రాశిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుని మీ పర్మిషన్ కావాలి నాకు. నువ్వు ఎప్పుడైతే 1,00,000 రూపాయలు సంపాదించి నా ఇంటికి వస్తావో అప్పుడే నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను. మీరు చూస్తానండి డార్లింగ్, నేను సంపాదించుకొస్తాను. ఆఫ్టర్ 6 months 6 నెలల తర్వాత నీకోసం జీవించా చిలక. నాగబాబు గారు, నేను సాధించానండి. నెలకి 1,00,000 రూపాయలు సారి రాసి ఇంకా మనం పెళ్లి చేసుకుందాం పద. నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు శ్రీకాంత్. ఏ? ఎందుకంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను 10 మంది ముందు పడి సర్దుకోమని. నా మెల్ల ఉన్న తాళి చూడు, నాకు పెళ్ళయింది. పెళ్ళయిందా? ఏం జరిగింది ఎందుకు అసలు? నువ్వు ఊరెళ్ళిన రోజు అనుకోకుండా 4 మగవెధులు నా వెంట పడ్డారు. అప్పుడు నన్ను ఒక వ్యక్తి కాపాడాడు, అతనే పెళ్లి చేసుకోవడం జరిగింది. 4 ఎదలు ఫాలో అయ్యారని కంగారు నన్ను పెళ్లి చేసుకున్నావా? అవును. 4 మేనేజ్ చేయలేవా నువ్వు? ఆ తాళి తెంచేసే, నేను పెళ్లి చేసుకుంటాను రా. శ్రీకాంత్, నాకు పెళ్ళైంది, సమాజంలో దీనికంటే ఒక విలువ ఉంది. దానికి వాల్యూ ఉంది, నీకు లేదు కదా, నువ్వు రా. శ్రీకాంత్, నేను రాలేను. ఏ ఆడంత పోటుగాడా? ఆడంత పెద్ద మనగాడా? నువ్వెవరినైనా ఏమని అనగా నా భర్తను ఏమనొద్దు. ఓహో, అప్పుడే భర్త వరకు వచ్చావా? వాడిని రిక్వెస్ట్ చేస్తాను, మీ ఏమన్నా నాకు ఇచ్చేసే పెళ్లి చేసుకుంటానని. అదేందా? రమ్మని చెప్పండి. ఏమండి? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధము. ఇతన్నా నువ్వు పెళ్లి చేసుకుంది? చూసావుగా, అందుకే చేసుకున్నా. ఏంటి వీల్ చిరందం చేసేసుకున్నావా? ఆ రోజు నన్ను కాపాడబోయి ఈయన కరెంటు స్తంభం మీద పడితే ఏంటో బాడీ పార్ట్లు మొత్తం ఫెయిల్ అయిపోయాయి. బ్రో, బాడీ పార్ట్స్ మొత్తం ఫెయిల్ అయ్యా? మొత్తం బాడీ పార్ట్ ఫెయిల్ అయింది. చూడు, ఇది పని చేయట్లేదు, ఇది కూడా పని చేయట్లేదు, ఇది కూడా పని చేయట్లేదు, ఇది కూడా పని చేయట్లేదు. పని చేయాలంటే చాలా కష్టం. బాడీ పార్ట్స్ పని చేయాలంటే ఏం చేస్తావే నువ్వు? ఆయనకు పని చేయకపోతే ఏంటి? శ్రీకాంత్ రా బాడీ పార్ట్స్ పని చేయకపోతే ఏం చేస్తారు వీరితో? ఆయనకు పని చేయకపోతే ఏంటి శ్రీకాంత్? నాకు పని చేస్తున్నాయి కదా. ప్రేమ అంటే ఇది. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. ఒక్క నిమిషం సార్, అది అమ్మాయి కాదు అబ్బాయి. నా హార్ట్ డ్యామేజ్ అయింది. అరే హార్ట్ బాలేదు అంటాడు కదరా, ఇంకెందుకు వదిలివచ్చు కదా హ్యాపీగా. సార్ సిగరెట్ కాల్స్తున్నారండి సార్? ఎలాగ నా హార్ట్ పోయింది కదా, కొత్తది వస్తుంది కదా. అయినా శ్రీకాంత్, ఆయన గుండెల్లో నేనే ఉన్నాను. అడిగి గుండె లేదంటే మళ్ళీ గుండెలో ఉంటాడు నువ్వు. నీకోటి చెప్తాను విను. చెప్పు. చెట్టు నుండి పండుని తెంపగలవు గానీ తిరిగి ఆ పండు చెట్టుకి అంటించలేవు. మరి అతను తెంపిన పండు ఫ్రెష్ గా ఉంది కదా, ఏం చేస్తావు? ఏమండి, నేను లోపలికి వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను. డాక్టర్ గారు చెప్పిన ఎక్సర్సైజులు చేయండి. చేస్తాను.
ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది. ఏంటి సార్ ఇదంతా? ఏం చేశారు ఎంతసేపు? ఈ డాక్టర్ ఇలా ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు. ఇదేంటి ఇంత ఈజీ ఎక్సర్సైజ్ ఇస్తున్నారు, ఇంత ఈజీ ఎక్సర్సైజ్ ఇస్తున్నారు. సార్ మీకు అంత బాగానే ఉంది, ఎక్సర్సైజ్ అంటే ఇవ్విస్తారా? అయ్యో నాకు ఎక్సర్సైజ్ అస్సలు రాదు. చూడు ఏమండి ఎక్కువసేపు చేయకండి, మీరు అసలే ఆయాస పడుతున్నారు. ఏమే వాడిని వదిలేసి వస్తావా రావా? ఎందుకు రావాలి? ఇక్కడికి వచ్చిందే నీ పేరు ఎంత గట్టిగా వినిపిస్తుందో ఒక్కసారి వచ్చి వినాయక రాకుండా. నువ్వు వెళ్ళి చెప్పినా నేను రాలేను, నాకు నా భర్తే కావాలి. నువ్వు రాకపోతే నేను ఇక్కడే కోసుకొని చచ్చిపోతా. వద్దు. నీకు కూడా వీడికి ప్రేమ నా మీద. అవును శ్రీకాంత్, నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు నువ్వు చనిపోయావు అనుకో, నీ పార్ట్స్ మొత్తం మా ఆయనకి పెడతాను. పెట్టే. అప్పుడు నీతో కాపురం చేసినట్టుంటది, ఆయనతోనే కాపురం చేసినట్టుంటది. ఇలా కాదు, నేను ట్రైన్ కింద పడి చచ్చిపోతాను. వద్దు. ఏ అక్కడ వెళ్ళొద్దు, ఈ పక్క వెళ్ళు. ఎందుకు? అక్కడ గోదావరి ఎక్స్ప్రెస్ 4 o'clock వస్తుంది. రైలు ట్రాక్ ఉంది కదా, అలా పెట్టుకుని చచ్చిపో. ఏ? ఎందుకంటే నీ బ్రెయిన్ నాకు వద్దు, నీ తలన్నీ కావాలి. వెళ్ళరా, నేను వస్తాను రా. నేను ఎందుకు చచ్చిపోతాను? నేను చచ్చిపోను సరదా కన్నా. ఈ ప్రేస్ కోసం చావలేవా నా భర్త కోసం? నేనేం చావు, నేను సరదా మీతో కలిసి ఉంటాను. ఏమండి అయ్యో లేదు, సరదా కదా. ఇంకో మీరు కలిసి డాక్టర్ పిలవండి. వేర్ ఇస్ ద డాక్టర్? వేర్ ఇస్ ద బ్లడీ డాక్టర్? బాడీ దొరికింది, ఆయన పాటలన్నీ తీసేసి మా ఆయనకి పెట్టండి డాక్టర్. ఫ్రెష్ గా ఉంది బాడీ కూడా, రండి మార్చేద్దాం. ఎండల్లో భోగి మంటల, ఎండల్లో లేత వెన్నెల, కొండల్లో ఏటి పరుగుల దూకుతున్న లయలో. ఏమండి ఏమైందండి డాక్టర్? ఏమైంది మా వారికి ఇలా పడిపోతున్నారు? ఏమండి ఏమండి ఏమైంది మా ఆయనకి? మీ ఆయన లేడమ్మా, చనిపోయాడు. ఎందుకు? ఎందుకంటే ఈయన పాటలు ఆయనకు వదిలేసి ఉంటే ఒక 2-3 ఏళ్ళు బాగా బతికేవాడు. వాడు గుట్కాయ వేసుకోవడం వల్ల దీనికి క్యాన్సర్ వచ్చింది, మందు తాగడం వల్ల లివర్ క్యాన్సర్ వచ్చింది, సిగరెట్లు కాల్చడం ఊపిరితిత్తులు పోయాయి, బీపీ వల్ల కిడ్నీలు పోయాయి. ఆడి పాటలు నీకు వేసాం కదా, ఇప్పుడే పోయాడు. ఏమండి ఇటు చేసుకున్నాడు లేక అటు ప్రేమించినోడు లేక. ఒక నిమిషం ఉండండి డాక్టర్, నేను నాకు పని ఉంది. 10th క్లాస్ లో నేను ప్రేమించిన శ్రీహరి ఉన్నాడు. హలో శ్రీహరి. ఏంటి రాసి రమ్మన్నా? 10th క్లాస్ లో నన్ను ప్రేమించానన్నా కదా, అప్పుడు నేను రిజెక్ట్ చేశా. అవును. ఇప్పుడు నేను నిన్ను నిజమా? ప్రేమిస్తున్నాను. అవును. పద వెళ్దాం. వన్ మినిట్ సార్, జర్నీలో నాకు డౌట్ వచ్చింది. ప్రేసి రావలో నీ ఏ క్యారెక్టర్ అనేది? ఇది ప్రేస్ రావే కాదండి, ఎవరైనా సరే ఇటు రావే అంటే వచ్చేస్తుంది. నువ్వు రావే. నీకోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితులక. వెల్కమ్ పృథ్వీ గారు, వెల్కమ్ టు జబర్దస్త్. పృథ్వీ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఇక్కడ? పృథ్వీ గారు, we want you to speak. How is it being on Zabardast today? జబర్దస్త్ నాకు చాలా స్పెషల్ షో అండి. ఎందుకంటే నేను ఒక స్మాల్ గ్యాప్ తీసుకున్నాను అండ్ పృథ్వీ అంటే ముసలారు అయిపోయారు, లావుగా అయిపోయారు, అటు ఇటు అని. సో ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఫస్ట్ టైం జబర్దస్త్ లో వచ్చి నా 6 pack చూపించాను. అప్పటి నుంచి నా కెరీర్ మారింది. ఐ లవ్ జబర్దస్త్. ఓకే, సో నాగబాబు గారు ఎలా అనిపించింది రామ్ ప్రసాద్ స్కిట్? రామ్ ప్రసాద్ ఇంజూరియస్ టు హెల్త్ అనమాట. పార్టీ అక్కర్నాడు, పక్కన ఉంటే చాలా ప్రమాదకరం. బాబు అలాంటిది పృథ్వీ వాడి భాగాలను పెట్టుకొని బలంగా ఉన్నవాడు బలహీనుడు అయిపోయాడు. చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు రామ్ ప్రసాద్, చాలా ఎంటర్టైన్ చేసాం. అండ్ పృథ్వీ అమేజింగ్. థ్యాంక్ యూ. ఎంటైర్లీ ఓవరాల్ గా స్కిట్ ఈస్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. మా ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? పృథ్వీ గారు, నో మ్యాటర్ వాట్, అది మూవీయా లేదు అది ఎంత పెద్ద షో, ఎంత పెద్ద ఈవెంట్, ఎక్కడ నిలబడి ఉన్నాం అవన్నీ ఏం పట్టించుకోకుండా ఒక స్టేజ్ మీదకి మనకు వచ్చాం, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారంటే దాన్ని 100కి 200% చెయ్యాలన్న మీ కమిట్మెంట్ కి అండ్ రామ్ ప్రసాద్ నిజంగా సెలబ్రేషన్ అంటే ఇలా ఉంటుంది. Very nice అండి. Everybody has done very good job. We really had a great fun. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. పృథ్వీ గారికి ఈ స్కిట్ లో హార్ట్ దొరికిందో లేదో కానీ ఈ స్కిట్ కి మాత్రం పృథ్వీ గారే హార్ట్. పృథ్వీ గారు థ్యాంక్ యూ సో మచ్, మీరు జబర్దస్త్ వచ్చినందుకు. రామ్ ప్రసాద్ అదిరిపోయింది. థ్యాంక్ యూ అన్న.
Once again, thank you so much, Auto Ram Prasad and team.